అరవింద్ కేజ్రీవాల్ బెయిల్పై విడుదల. సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. విచారణ పేరిట నిందితులను సుదీర్ఘకాలం జైల్లో ఉంచడం వారి వ్యక్తిగత స్వేచ్ఛను కాలరాయడమేనన్న వ్యాఖ్య. కేసుపై మాట్లాడొద్దంటూ కేజ్రీవాల్కు షరతు. సీఎం కార్యాలయానికి, సచివాలయానికి వెళ్లొద్దని నిర్దేశం. దర్యాప్తు సంస్థకు ధర్మాసనం చీవాట్లు. ఈడీ కేసులో బెయిల్ లభించగానే కేజ్రీవాల్ను అరెస్టు చేయడం అత్యుత్సాహమని అభివర్ణన. పంజరంలో చిలక కావద్దని సీబీఐకి జస్టిస్ భుయాన్ హితవు. న్యాయమే గెలిచిందన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. అభిమానులు హర్షధ్వానాల మధ్య జోరు వానలోనే తిహార్ జైలు నుండి తమ నివాసం దాకా భారీ రోడ్ షో. సుప్రీం వ్యాఖ్యలు నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామాకు ఆప్ డిమాండ్. ఇప్పటికే ఈడీ కేసులో కేజ్రీవాల్కు బెయిల్. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఓటు లభించింది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువడించింది. విచారణ పేరిట నిందితులను సుదీర్ఘకాలం పాటు జైల్లో ఉంచడం వారి వ్యక్తిగత స్వేచ్ఛను కాలరాయడమేనని ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కేజ్రీవాల్కు షరతులు విధించింది. సీబీఐ తీరును ఈ సందర్భంగా తప్పుపట్టింది. ఈ ఉదంతానికి సంబంధించి ఈడీ కేసులో బెయిల్ లభించగానే కేజ్రీవాల్ను అరెస్టు చేయడానికి ప్రయత్నించింది. పంజరంలో చిలకలాగా ప్రవర్తించొద్దంటూ చీవాట్లు పెట్టింది. కోర్టు తీర్పుతో ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. దాదాపు 6 నెలల కారాగారవాసం అనంతరం కేజ్రీవాల్ తిహార్ జైలు నుండి విడుదలయ్యారు. మద్య విధానం కుంభకోణం కేసులో గత మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. లోక్సభ ఎన్నికల్లో ప్రచార నిమిత్తం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మే 10న విడుదలైన ఆయన జూన్ 2న తిరిగి జైలుకు వెళ్లారు. అనంతరం ఈడీ కేసులో బెయిల్ మంజూరైన సీబీఐ తిరిగి అరెస్టు చేయడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. బెయిల్ కోసం ముందుగా ట్రయల్ కోర్టుకు వెళ్లాలన్న సీబీఐ వాదనలను తోసిపుచ్చింది. అన్ని కేసులకు ఒకే నియమాన్ని వర్తింపజేయలేమని స్పష్టం చేసింది. కేజ్రీవాల్కు విధించే షరతులు ఇవే. మద్యం కుంభకోణం ఉదంతంలో సీబీఐ కేసుపై బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదు. లెఫ్టినెంట్ గవర్నర్ సంతకం అవసరమైన ఫైళ్లు మినహా మిగతా వాటిపై సంతకాలు చేయరాదు. సీఎం కార్యాలయానికి, సచివాలయానికి వెళ్లడానికి వీల్లేదు. ఈ షరతులను తాజా తీర్పులో ధర్మాసనం సడలించింది. కానీ మే 10, జూలై 12 నాటి తీర్పుల్లో సుప్రీం ధర్మాసనం ఈ 2 షరతులను విధించింది. వాటిని విస్తృత ధర్మాసనం మాత్రమే రద్దు చేయగలదని ఈ సందర్భంగా పేర్కొంది. దాంట్లో అవి అమల్లో ఉన్నాయన్నది. ట్రయల్ కోర్టు విచారణ అన్నింటికీ హాజరు కావాలి. విచారణ త్వరగా పూర్తయ్యేంత వరకు సహకరించాలని ఈ యొక్క షరతుల్లో కేజ్రీవాల్కు విధించింది. జైల్లో పెట్టి నన్ను కుంగదీయాలని, నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూశారు. కానీ జైలు గోడలు, ఊచలు నన్నేమీ చేయలేకపోగా నా మనోబలాన్ని 1000 రెట్లు పెంచాయి. నా జీవితంలో ప్రతి క్షణం, ఒంట్లోని ప్రతి రక్తపు చుక్క దేశ సేవకే అంకితం. జాతి వ్యతిరేక శక్తులపై నా పోరు ఆగబోదు అని కేజ్రీవాల్ అన్నారు. శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం ఆయన తిహార్ జైలు నుండి విడుదలయ్యారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా తదితరులు పెద్ద సంఖ్యలో గుమిగూడి ఆప్ కార్యకర్తల, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం భారీ వర్షంలోనే చండ్గిరామ్ అఖాడా నుంచి తన అధికారిక నివాసం దాకా కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహించారు. జైలు తాళాలు విరిగి పడ్డా కేజ్రీవాల్ విడుదలయ్యాడు అంటూ నినాదాలతో హోరెత్తించారు. వారికి ఆయన అభివాదం చేశారు. వర్షంలో తడుస్తూనే వాహనంపై నుంచి వారిని ఉద్దేశించి మాట్లాడారు. జాతి వ్యతిరేక శక్తులతో తలపడ్డేందుకే నన్ను జైల్లో పెట్టారు తప్ప తప్పు చేశానని కాదు. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. దేశాన్ని బలహీనపరిచేందుకు, విడదీసేందుకు జాతి వ్యతిరేక శక్తులు కుట్రలు చేస్తున్నాయి. ఈసీని బలహీనపరిచేందుకు ఈడీ, సీబీఐలను పూర్తిగా చెప్పుచేతల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. వీటిని పూర్తి స్థాయిలో ఎదుర్కొందాం. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా, అయినా ప్రతి దశలోనూ దైవం నాకు దండగా నిలిచింది. నేను సత్య మార్గంలో నడవడమే అందుకు కారణం అన్నారు.
అంతకుముందు కేజ్రీవాల్కు బెయిల్ లభించగానే ఆప్ ప్రధాన కార్యాలయం వద్ద ఆయన నివాసం వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. కేజ్రీ భార్య సునీత తదితరులు వాటిలో పాల్గొన్నారు. పంజరంలో చిలక కావద్దు, సిబిఐకి జస్టిస్ భుయాన్ హితవు. ఈడీ కేసులో బెయిల్ షరతులతో తప్పుబట్టిన న్యాయమూర్తి విడిగా 33 పేజీల తీర్పు. కేజ్రీవాల్కు బెయిల్ మంజూరుపై న్యాయమూర్తులిద్దరూ ఏకాభిప్రాయం వెలిబుచ్చినా పలు ఇతర అంశాలపై జస్టిస్ భుయాన్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేజ్రీవాల్ను సిబిఐ అరెస్టు చేయడంలో తనకు ఎలాంటి అభ్యంతరాలు కనిపించడం లేదని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొనగా, జస్టిస్ భుయాన్ మాత్రం ఆ అభిప్రాయంతో తీవ్రంగా వివాదిస్తూ 33 పేజీల తీర్పు వ్రాశారు. కేజ్రీవాల్ని సిబిఐ అరెస్టు చేసిన సమయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ కేసులో 22 నెలలుగా ఊరికే ఉన్న సిబిఐకి ఈడీ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే కేజ్రీవాల్ని అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? బెయిల్ను అడ్డుకోవడమే దీని వెనుక ఉద్దేశంగా కనిపిస్తుంది. ప్రశ్నలకు సమాధానం దాటవేస్తున్నారు గనక నిర్బంధంలో ఉంచాల్సిందేనన్న వాదన సరికాదు. సహాయ నిరాకరణ చేసినంత మాత్రాన నిర్బంధం కూడదు. నిందితునికి మౌనంగా ఉండే హక్కు ఉంటుంది. బలవంతంగా నేరాంగీకారం రాబట్టే ప్రయత్నాలు ఖచ్చితంగా చట్టవిరుద్ధమే. ఇవే అభియోగాలపై ఈడీ కేసులో బెయిల్ మంజూరయ్యాక కూడా జైల్లోనే ఉంచజూడడం అక్రమం. సీజర్ భార్య నిందలకు అతీతంగా ఉండాలన్న సామెతే సిబిఐకి పూర్తిగా వర్తిస్తుంది. అత్యున్నత దర్యాప్తు సంస్థగా నిజాయితీగా వ్యవహరించడమే కాదు, అలా కనిపించడం కూడా చాలా ముఖ్యం. ఏకపక్ష పోకడలు పోతుందన్న అభిప్రాయం కలగకుండా జాగ్రత్త పడాలి. సిబిఐని పంజరంలో చిలకగా ఉండే న్యాయస్థానం ఇటీవల ఆక్షేపించింది. అది తప్పని, తాను స్వేచ్ఛాయుత చిలకనని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థదే. సీఎం కార్యాలయంలోకి వెళ్ళొద్దని, ఫైలుపై సంతకాలు చేయొద్దని, ఈడీ కేసులో బెయిల్ సందర్భంగా కేజ్రీవాల్కు కోర్టు విధించిన షరతులపై నాకు తీవ్ర అభ్యంతరాలున్నాయి. కాకపోతే న్యాయపరమైన క్రమశిక్షణను గౌరవిస్తూ వాటిపై నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని జస్టిస్ భుయాన్ హితవు పలికారు.